హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియో వచ్చేసి డే 3 ఇన్ పాండిచ్చేరి. మేము మార్నింగే లేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మా బాబుని లేపుతున్నాం అనమాట. ఇంకా ఈరోజు ఏ ప్లేసెస్ చూస్తామనేది చూసేయండి ఈ వీడియోలో. తర్వాత హోటల్లోని మాకు బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. తర్వాత 9 కంతా మేము చునాంబర్ బోట్ హౌస్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ప్యారడైజ్ ఐలాండ్ అనమాట. ఇక్కడికి వెళ్తున్నాం మేము. ఇక్కడ ఫస్ట్ మనం ప్యారడైజ్ ఐలాండ్ బోటింగ్లో వెళ్ళాలంటే చునాంబర్ బోట్ హౌస్ అని ఇక్కడ ఉంటుంది. ఈ ప్లేసెస్కి వచ్చాము. మా హోటల్ నుంచి ఒక ½ అన్ అవర్ ఉంది ఈ ప్లేస్. ఇక్కడ మనకి టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్కి ఎంత అనేది ఇక్కడ బోర్డులో ఉన్నాయి, చూసేయండి పాజ్ చేసేసి. ఇక్కడ ఒక్కొక్క బోట్ ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి. మోటార్ బోటు, బీచ్ ట్రిప్ అని, మోటార్ బోటు పర్ పర్సన్ అని చెప్పేసి, లాంగ్ రైడింగ్ అని చెప్పేసి ప్రైజెస్ ఇది ఉన్నాయి, చూసేయండి మీరు. అలాగే ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుందండి, ప్యారడైజ్ ఐలాండ్. ఇది మనం చునాంబర్ బోట్ హౌస్కు వెళ్ళే దారి అనమాట. ఇది కూడా చాలా బాగుంది, పార్క్ లాగా ఉందన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా బోట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. బయట సైడ్ ఒక టికెట్ తీసుకోవాలి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏ బోట్లో వెళ్తారని చూస్ చేసుకొని అక్కడ కూడా మనం పర్ పర్సన్ ఇంత ఛార్జ్ చేస్తారు, అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకా మనం లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల నుంచి ఎలా వెళ్ళాలి అనేది అంతా చూపించాను, చూసాయి. మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించేసి తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనం బోట్ కోసం మనం ఏ బోట్ చూస్ చేసుకోవాలి అనేది చూసుకొని అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. అక్కడ టికెట్ తీసుకుంటే ఇంకా మనకి బోట్ మనం ఏ చూస్ చేసుకున్నామో దాన్ని బట్టి బోట్ రెడీగా ఉంటుంది, దానిలో మనం వెళ్ళొచ్చు. మేమైతే ఈ బోట్ చూస్ చేసుకున్నాము. అలాగే బోట్లు అయితే ఇంకా వేరే వేరే ఉన్నాయండి, పెద్ద బోట్స్ ఉన్నాయి, చాలా మంది కలిసి వెళ్ళేది. మేమైతే ఇది చూస్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. ఇదైతే ప్యారడైజ్ ఐలాండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని ఇది కూడా అని చెప్తాను అనమాట. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తర్వాత మస్ట్ విజిట్ ప్లేస్ ప్యారడైజ్ ఐలాండ్ అనేది నాకు నచ్చిందనమాట. ప్యారడైజ్ బీచ్కి మనం ఇలా బోట్ ద్వారా వెళ్ళొచ్చు, అలాగే వెహికల్స్లో వెళ్ళొచ్చు ప్యారడైజ్ బీచ్కి. మేమైతే బోట్ చూస్ చేసుకున్నాం అనమాట. ఒకసారి బోట్ ఎక్స్పీరియన్స్ అటు సైడ్ ఇటు సైడ్ గ్రీనరీ చాలా చాలా బాగుంది. ఇంకా వెహికల్లో వెళ్ళే వాళ్ళు కూడా ప్యారడైజ్ బీచ్కి వెళ్ళొచ్చు అనమాట. అది సపరేట్ దారి ఉంటుంది.
ఇది ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ బోట్ రైడ్ ఉంటుంది ప్యారడైజ్ ఐలాండ్ వెళ్ళడానికి. అది ఆ ప్లేసే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ 15-20 మినిట్స్ మనం వెళ్ళే దారి మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఈ బోట్ రైడ్ ఎలా ఉంది అనేదంతా నేను వీడియో తీసాను, స్కిప్ చేయకుండా చూసేయండి పూర్తిగా వీడియో. అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని మేము ట్రిప్స్కి వెళ్ళే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి నచ్చితే చూసేయండి. పాండిచ్చేరి ట్రిప్లో డే 1 డే 2 ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ చూసామనేది వీడియో ఆల్రెడీ ఫుల్ వీడియోస్ పోస్ట్ చేశాను, అది కూడా చూసేయండి చూడకపోతే. అవి చూసి తర్వాత కంటిన్యూగా డే 3లో ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియో చూసేయండి. అలాగే పాండిచ్చేరిలో మేము ఏ హోటల్లో స్టే చేసాము అన్నది కూడా వీడియో పోస్ట్ చేశాను, అది కూడా చూసేయండి నచ్చితే. చూడండి మనకి కోకోనట్ ట్రీస్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వే అయితే చాలా బాగుంది. మనల్ని ప్యారడైజ్ ఐలాండ్లో దింపిన తర్వాత మనకి ఎంతసేపు అయినా అక్కడ మనం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత రిటర్న్లో బోట్స్ ఉంటాయి, ఆ బోట్లో ఎక్కించుకొని మనల్ని వెనక్కి తీసుకొస్తారు. ఎంతసేపు అయినా మనం ప్యారడైజ్ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. వాటర్లో పిల్లలు ఉన్నా కానీ బాగా ఎంజాయ్ చేస్తారు, నీట్గా ఉంది. అలాగే బీచ్ కూడా అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, అలాగే గేమ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఎంతసేపు అయినా అక్కడ స్పెండ్ చేయొచ్చు అన్నమాట.
ప్యారడైజ్ ఐలాండ్లోకి అయితే ఇంకా ఎంటర్ అయ్యాము. బీచ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా మేము కూడా వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వాటర్ని చూస్తే చిన్న పిల్లోళ్ళైనా పెద్ద పిల్లోళ్ళైనా ఆగం కదండి. ఇక్కడ మేము ఇంకా 10కి అంతా వచ్చేసాము. 12:30 వరకు ఫుల్ వాటర్లో ఆడుకున్నాం అనమాట. ఇక్కడ డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. మనం స్పేర్గా ఒక బట్టలు తీసుకెళ్తే ఒక జత మనం హ్యాపీగా అక్కడ వాటర్లో ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్లో కొన్ని రీల్స్ తీసుకున్నాము మేము. ఆ రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, శ్రావణి మాచిరెడ్డి అని ఉంటుంది. ఆ రీల్స్ నా ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేశాను, చూసేయండి. మేమైతే ప్యారడైజ్ ఐలాండ్లో ఫుల్ వాటర్లో బాగా ఎంజాయ్ చేసామండి. తర్వాత 12:30కి అంతా ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు మేము పాండిచ్చేరి మ్యూజియంకి వెళ్తున్నాము. మ్యూజియం కూడా చాలా బాగుందండి. అయితే ఫొటోస్ లోపల వీడియోస్ అలో లేదు, బయట వరకే మనకి వీడియో అలో ఉందన్నమాట. మనకి పురాతన కాలం ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేశారు అవన్నీ ఐటమ్స్ అన్నీ మనకి లోపల మ్యూజియంలో ఉన్నాయన్నమాట. ఇదంతా బయట ఏరియా, పాండిచ్చేరి మ్యూజియంలో బయట అన్నమాట ఇదంతా. మేము ఇంకా మ్యూజియం చూసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేయడానికి A2B అడియార్ ఆనంద్ భవన్ అని ఫేమస్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఇంకా లంచ్ చేసామన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మేము సండే రోజు ఈ మ్యూజియం ఇవన్నీ వెళ్ళామన్నమాట. మండే పాండిచ్చేరి మ్యూజియం క్లోజ్ అని చెప్పారు, అందుకని ఇంకా సండేనే మ్యూజియం చూసుకొని సండే రోజు మనకి ఒక మార్కెట్ జరుగుతుంది, సండే మార్కెట్ అని చెప్పేసి పాండిచ్చేరి. ఇంకా ఈవినింగ్ సండే మార్కెట్ చూసుకున్నాము, కొన్ని షాపింగ్ చేసుకొని మళ్ళీ తర్వాత రాక్ బీచ్ వైట్ టౌన్కి వెళ్ళామన్నమాట.
వైట్ టౌన్కి ఫ్రెంచ్ కాలనీకి దగ్గరే భారతీ పార్క్ అని ఉంటుంది. భారతీ పార్క్ కూడా వెళ్ళాము. ఎలా ఉంది అనేది చూసేయండి. భారతీ పార్క్ అండ్ వైట్ టౌన్, అలాగే సండే మార్కెట్ ఆల్రెడీ నేను వీడియోలు పోస్ట్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉన్నది సండే మార్కెట్ అనేది కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. భారతీ పార్క్ చూసుకున్న తర్వాత ఇక్కడ లే కెఫే అని ఫేమస్ కెఫే అని చెప్పారనమాట. అందులో ఇంకా మా బాబు మా ఆయన ఒకరు కోల్డ్ కాఫీ మిల్క్ షేక్ తీసుకున్నారు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. లే కెఫే బీచ్ పక్కన ఉంటుంది. హ్యాపీగా మేము బీచ్ పక్కన కూర్చొని కోల్డ్ కాఫీ మిల్క్ షేక్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. పాండిచ్చేరిలో అయితే కెఫేస్ ఎక్కువ ఉన్నాయి. రెస్టారెంట్స్లలో కూడా ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేము తిన్న రెస్టారెంట్లో అయితే ఫుడ్ బాగుంది, అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. పాండిచ్చేరిలో మేమున్న రోజులు డైలీ ఈవినింగ్ టైం అయితే వచ్చేసి రాక్ బీచ్ దగ్గర కూర్చునే వాళ్ళం. ఒక 2 hours 3 hours చాలా బాగుండేదండి. పీస్ఫుల్గా బీచ్ని చూస్తూ నైట్ 9:30 10 అంతా ఇంకా మళ్ళీ రూమ్కు వెళ్ళే వాళ్ళం అనమాట. అంతసేపు మేము రాక్ బీచ్ దగ్గర ఉండేవాళ్ళము. తర్వాత డిన్నర్ టైంకి మేము కామాక్షి హోటల్కి వెళ్ళాము. అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే కామాక్షి హోటల్లో బిర్యానీ బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేము తీసుకున్న బిర్యానీ బాగుంది, ఫిష్ ఫ్రై బాగుంది, మాకు బాగా నచ్చి అలాగే నెక్స్ట్ డే వచ్చేసి ఆఫ్టర్నూన్ కూడా మేము కామాక్షి హోటల్లోకి వెళ్ళి లంచ్ చేసామన్నమాట. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ డే 4లో ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.